ఈరోజు ఇప్పటికీ విద్యార్థులు 3వ రోజుకు మన అమర నిరాహార దీక్ష చేరుకున్నది. ఈరోజు మన అమర నిరాహార దీక్షకు మద్దతుగా బాలా సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున వారు వచ్చారు. ఆ సంఘం యొక్క గౌరవ అధ్యక్షులు ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్ నిమ్మ బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా విశ్వరత్న అణగారిన వర్గాల ఆత్మబాంధు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరణాల ముందు తల వంచుతూ, అలాగే ఎన్నో ఉన్నత అవకాశాలు ఎదురించవలసి యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులపై కక్షపూరితంగా ప్రొఫెసర్లు వ్యవహరించి వల్ల రాలిపోయిన మాదాసు వెంకటేష్ గారికి నివాళులర్పిస్తూ బాల సంక్షేమ సంఘం తరఫున నివాళులర్పిస్తున్నాం. ఈ యొక్క వివక్ష అనేది కేవలం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ జరుగుతలేదు. ఓ లెక్క చూస్తే నేను గిట్లా మాదాస్ వెంకటేష్ లెక్క ఈరోజు ఉండాలి. నేను గిట్లా అలాంటి బాధితుడిని. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ను. ఈ యొక్క వివక్ష కేవలం ఎస్సీ ఎస్టీ మన బీసీ విద్యార్థులపై కక్షపూరితంగా వివరిస్తున్నారు. ఇలాంటి జాతికి ఎంతో సేవ చేయాలన్న తరుణంలో, విశ్వవిద్యాలయాల్లో చేరే తరుణంలో అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రొఫెసర్స్ మనోళ్ళు గారు చేరగానే ఫస్ట్ గైడ్ దొరకడమే కళాశాలలో యూనివర్సిటీలలో చాలా కష్టం. ఒకవేళ గైడ్ దొరికినా సైన్ పెట్టడానికి చాలా తిరగవలసి వస్తుంది. అలాగే పరిశోధన పూర్తి చేసుకొని చూపెట్టడానికి పోతే టైం ఇవ్వరు. టైం ఇచ్చినా ఇది బాగలేదు మొత్తం తిప్పిరా అంట, తిప్పి మళ్ళా రాసుకురా అంట. ఈ యొక్క బాధ చెప్పుకోలేక మానసికంగా కృంగిపోయి చాలామంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పరిశోధనను మధ్యలోనే వదిలేయవలసి వస్తుంది. లేదా ఇంకా కృషించిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క ఆత్మహత్యలను ఇప్పటితోనే ఆపేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఆత్మహత్యల కారణానికి కారకులైన డిపార్ట్మెంట్ హెడ్పై మరియు యూనివర్సిటీ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి వెంకటేష్ గారి కుటుంబానికి న్యాయం అందించడానికి మనమందరం కృషి చేద్దామని ఆశిస్తున్నాను. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై జరిగే మానసిక దాడులను మనం అరికట్టడానికి కృషి చేయాలి. అలాగే మా బాల సంక్షేమ సంఘం తరఫున మరియు కమిటీ తరఫున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు. ఇప్పుడు బాలా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భక్తుల రాంప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్లు. గత 24 రోజున సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య ఫస్ట్ పేపర్లో చూసినప్పుడే నాకు కొద్దిగా అనుమానం రావడం జరిగింది. అక్కడ నుండి ఉస్మానియా యూనివర్సిటీలో మనకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటే దురదృష్టవశాత్తు అతను మన దళిత సోదరుడు కావడం చాలా విచారకరం. అయితే ముఖ్యంగా
ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో ఎస్సీ ఎస్టీలపై కక్ష సాధింపు చర్యలు యాజమాన్యాలు చేస్తూనే ఉన్నాయి. గత 2008 నుండి 2013 వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా ఆత్మహత్యల పేరుతో యాజమాన్యాల హత్యలు అనుకోవాలి, దాన్ని ఖచ్చితంగా యాజమాన్యాల హత్యలుగా భావించాలి. దేశవ్యాప్తంగా 35 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్లు చనిపోవడం జరిగింది. రాష్ట్రానికి వచ్చేస్తే 2008 నుండి ఇప్పటి వరకు దాదాపుగా 9 నుంచి 10 మంది ఆత్మహత్యలకు పాల్గొనడం జరిగింది. అది ఎడ్యుకేషన్లో ఉండని, స్పోర్ట్స్లో ఉండని, ఇంకా ఏ విధంగానూ ఉండని దళితులు ముందుకు వస్తున్నారంటే కుల వివక్షత కంపల్సరీ చూపెడుతున్నారు. కానీ సమాజంలో కుల వివక్షత ఎక్కడున్నదని మన వాళ్ళందరూ అనుకుంటారు. కుల వివక్షత ఎక్కడ వెళ్ళలే, కానీ దాని రూపం మార్చుకున్నది తప్ప కుల వివక్షత ఉన్నదని మనం ఈ ఆత్మహత్యల వల్ల అది చేసుకోవచ్చు. ముఖ్యంగా యూజీసీ అండర్లో ఉండే భారతదేశంలో అన్ని యూనివర్సిటీల్లో ఈ విధంగా జరుగుతున్నది. 2008-9లో ఐఐటి స్టూడెంట్ మొత్తం వాళ్ళ గ్రామంలో ఏకైక వ్యక్తి, అతనికి గ్రామస్తులందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఐఐటిలో సీట్ సంపాదించి అతను అడ్మిషన్ ఇప్పిస్తే అతనికి ఇలాగే గైడ్ దొరకక ఇంకా వేరే వేరే వాటి ఇబ్బందులు పెట్టేసి మానసిక క్షోభంతో మొత్తం సొంత డబ్బులు కలెక్ట్ చేసేసి అతను సీట్ ఇప్పిస్తే ఐఐటిలో ఆ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక, ఆ కుల వ్యవస్థ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది మొత్తం ఆ గ్రామంలోనే ఏకైక వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ఆ విధంగా ఐఐటిలోనే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ, అదే మన శాప్ లో, తర్వాత ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో అలా పేరు చెప్పుకుంటూ పోతే చాలా యూనివర్సిటీలో జరుగుతుంది. అయితే ఇక్కడ 24న మాదారి వెంకటేష్ ఏదైతే జరిగిందో దాన్ని మనం సీరియస్ గా తీసుకొని ఈ ఉద్యమాన్ని ఈ రోజు 3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న యాజమాన్యం ఎంక్వైరీల పేరుతో, జ్యుడిషియల్ ఎంక్వైరీల పేరుతో, యాజమాన్యాల ఎంక్వైరీ పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నది. వెంటనే ప్రభుత్వం, అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి యూజీసీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది కేవలం ఏదో వెంకటేష్కో జరిగింది, ఇంకెవరికో జరిగింది, బాక్సర్ అమరావతికో జరిగిందని కాకుండా ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ లో, హయ్యర్ ఫీల్డ్లలో కుల వివక్షత గురించి కంపల్సరీ యూజీసీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ కార్యక్రమం భాగంగా చెప్పడం జరుగుతుంది. కావున మన ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న వాళ్ళకు మా మాల సంక్షేమ సంఘం ద్వారా సాంఘీభావం తెలుపుతూ ఈ ఉద్యమము కేవలం హైదరాబాద్ యూనివర్సిటీకి పరిమితం చేయకుండా యూజీసీ వరకు వెళ్లే విధంగా మన ఉద్యమం ఉండాలని ఇక్కడ విద్యార్థి సోదరులను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి వివక్షతలను అరికట్టడానికి యూజీసీ కంపల్సరీ కఠిన నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా మనం ఆ డిమాండ్ తో ముందుకు పోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కావున ఈ నిరాహార దీక్షకు రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా స్పందన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున మీడియా సోదరులు, మిగతా యూనివర్సిటీ సోదరులు కూడా దీని మీద సీరియస్ గా రియాక్ట్ చేయాల్సిన బాధ్యతను గుర్తించుకొని ఈ కార్యక్రమము సీరియస్ గా ఇన్వాల్వ్మెంట్ చేసి మన ఉద్యమము జాతీయ స్థాయిలో చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇదే విధంగా వివిధ దళిత సంఘాలు అన్ని కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్న వారికి సాంఘికం తెలుపవలసిందిగా పిలుపునిస్తూ, యాజమాన్యము అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తుంటే బయట దళిత సంఘాలు కూడా చేస్తాయని, దానికి ముందంజగా మాల సంక్షేమ సంఘం ఉంటుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ నిర్వాహకులకు కృతజ్ఞతలు. జై భీమ్, జై భారత్. అన్నగారు ఈరోజు ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
వాస్తవానికి మీరు చెప్పినట్టు ఇక్కడ ఇది యూనివర్సిటీ ప్రధానమైనటువంటి సిటీకి దూరంగా ఉండడం, అందులో భాగంగా మేము ఏ ఉద్యమం చేసినా అది పేపర్లో అయితే గచ్చిబౌలి ఫ్లైఓవర్ దాటదు, జోన్లో ఇస్తారు, ఎలక్ట్రానిక్ మీడియా ఇటువైపే చూడదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో రావడమే గగనమైనటువంటి పరిస్థితుల మధ్య ఇవాళ ఇప్పటికి నిన్న కూడా సార్ అంటాడు ఆయనకు గైడ్ కేటాయించుకోవడం తప్పే, ఆయన వీసీకి చెప్పినా పట్టించుకోవడం తప్పే, అన్ని తప్పే అంటుండు. మళ్ళా కమిటీ చేస్తా అంటారు. ఒక్క కమిటీ మినహాయించి ఇయాటికి యూనివర్సిటీలో మొదటి రోజు నుంచి ఈ రోజు నుంచి ఎన్నటికి ఎప్పుడు ఏ దళిత విద్యార్థి చనిపోయినా ఇయాటికి అడుగుతాం. కమిటీ కాకుండా ఏమైనా చెప్పగలుగుతారా సార్ మీరు? ఇయాటికి ఒక్క స్పందన కూడా లేదన్న వాస్తవానికి. ఇవాళ ఇప్పుడు 3వ రోజు చేరిన వాళ్ళకు బీపీ షుగర్లు తక్కువ ఎక్కువైపోయి వాళ్ళ పరిస్థితి దారుణం ఉన్నప్పటికీ ఇయాటికి యూనివర్సిటీలో ఉన్న కనీసం 30-40 మంది దళిత ప్రొఫెసర్స్ ఉంటారు. కానీ ఇవాళ మేము స్టూడెంట్ విషయాల్లో ఒక 3-4 సార్లు తప్ప ఎవరు కనబడారన్న మీకు. వాస్తవానికి మేము స్టూడెంట్ విషయాల్లో ఇన్వాల్వ్ కామంటారు. మీకేమన్నా అయితే మేము విద్యార్థులుగా ముందుకు వచ్చి పోరాడుతా ఉన్నాం. ఇవాళ మా సార్ని మేము వెంటేసుకొని మా సార్కి ఆపద వచ్చిన మన సార్లపై మనం ఇవాళ వచ్చిన యూనివర్సిటీలో 470 మంది ప్రొఫెసర్లు ఉంటే 70 మంది కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళపైన పై నుంచి కింద నుంచి ఒత్తిడి తెచ్చి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ ఆగ్రహారంలో ఎంత కుట్ర చేస్తా ఉన్నారో అటువంటి కుట్ర కూడా తిప్పికొట్టాలని ఎంతో చైతన్యంతో ముందుకు వస్తా ఉంటే ఇవాళ మాకు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు ఎంతమంది వచ్చారు, ఈ 3 రోజుల నుంచి ఎంతమంది మాతో ఉంటున్నారు అనే విషయాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మేము ఈ యూనివర్సిటీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజనుల నుంచి ఒక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మించడానికి ఇప్పుడే అనుకుంటా ఉన్నాం. ఇప్పటికి కూడా మా ప్రొఫెసర్ రాకపోతే రాబోయే కాలంలో మా ప్రొఫెసర్లతో మేమే మీటింగ్లు పెట్టుకుని మేమే నిలదీసే పరిస్థితి కూడా వస్తుందన్న. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విషయాలని మేము దృష్టిలో ఉంచుకుంటాం. మీరు కూడా బయట వీలైతే హైదరాబాద్ నడిపోతున్నటువంటి ఆ నిజాం కాలేజ్ ముందు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోనో ఎక్కడో వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనో ఒక ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఈ సమస్యను కొంచెం సిటీ వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా చేసి ఈ యొక్క ఇక్కడ చదువుతున్నటువంటి దళిత బహుజనులకు దగ్గర 9-10 మంది ఇక్కడే కాదు ఇఫ్లూ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, ప్రతి యూనివర్సిటీలో జరుగుతా ఉన్నాయి. కానీ బయటికి చెప్పలేకపోతారు. ఒక్క వెంకటేష్ చనిపోయిందే కానీ చాలా మంది వెంకటేష్లు భరించలేక బాధలు పడలేక 2-3 సంవత్సరాలు సైన్స్ లో జరిగేటువంటి వివక్షత మామూలుగా మేము సోషల్ సైన్స్ హ్యుమానిటీ స్టూడెంట్స్ మాకు కొంచెం తక్కువ ఉంటుంది కానీ వాస్తవానికి వాళ్ళకి జరిగే వివక్షత చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పటికీ సైన్స్ స్టూడెంట్స్ అంటున్నారు అన్న మీరు ఇప్పుడు కూర్చున్నారు మాకు రేపు ఏదో ఒక ఏదైనా ఫారెన్ సంబంధించిన ఏమైనా ఉంటే వాళ్ళు రిఫరెన్స్ రాసి పంపిస్తారు, వాళ్ళు అక్కడ వివక్షత చూపిస్తారు. మీరు చేయడం వల్ల మాకు ఇంకా ఎక్కువ భయం అవుతుంది. ఒకటి భయపడితేనో బానిసత్వం చేస్తేనో మనకి సంఖ్యలు ఈ అరాచకత్వం ఈ దుర్మార్గం తగ్గుతాయనుకోవడం మన యొక్క అమాయకత్వం అవుతుంది. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని దళితులు బహుజనులు పోరాడితేనే మనం విజయం సాధిస్తాం. అగ్రవర్గాలు పోరాడితే త్యాగాలు మేము కోల్పోతామని భావిస్తారు. కానీ దళితులు పోరాడింది ఏది రాదనే విషయాన్ని తెలియజేస్తూ ఈ సంఘభావానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అన్న. ఐదు